స్నేహ గ్రూప్స్ అవి పని చేస్తున్నారు, సేమ్ మనకి వార్డ్ లెవెల్ కూడా చేస్తున్నారు. సో ఇవి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కి మీరు కొద్దిగా యాక్టివ్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా కొద్దిగా మీకు ఈజీ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మా జిల్లా ప్రశాసన తరఫు నుంచి కానీ మండల్ లెవెల్ ఆఫీసర్ తరఫు నుంచి కానీ ఏదైనా స్కీమ్ ఉంటే, స్కీమ్ కానీ మనకి ప్రొవిజన్స్ కానీ కొత్త స్కీమ్స్ వస్తున్నాయి, మనం 100% ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఇంతకుముందు మాచవరం నుంచి సర్పంచ్ గారి కూడా మాచవరం నుంచి వచ్చి మాట్లాడారు ఈ మనకి గ్యాప్స్ ఉన్నాయి, కొంతమందికి డబ్బులు రాలేదు, కొంతమందికి మధ్యలో ఆగిపోయింది, అట్లాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడైనా మనం పని చేస్తున్నాము, కొద్దిగా స్మూత్ గా మనం చేస్తున్నాము, కొన్ని చోట ఇష్యూస్ వస్తే అది మనం టేకప్ చేస్తున్నాము. Related to arrival, as told by our DSP Garu, and related to drug awareness. So, as part of arrival, I'll be just briefing about what in this 5 to 6 days program in arrival, what was done by the district police. So, at this arrival was focused on majorly 3 levels, madam. First at PS level, second at mandal level, and third at subdivision and district level. Now. So all district officers were given a specific role, and certain instructions were given to them regarding each day. So we focused mainly on 2 aspects, madam. One was awareness and counseling, and other was enforcement. As part of awareness and counseling, various counseling and awareness programs were conducted in schools and colleges, madam. Schools and college children were told about, DSP Garu told about defensive driving. Many programs were also held at small PS and mandal levels also, madam. తీసుకొని మీ అందరికీ చెప్తున్నాము, ప్రతి డే వారీగా మా ఆఫీసర్స్ తరఫు నుంచి, మా మండల్ ఆఫీసర్స్, విలేజ్ ఆఫీసర్స్ తరఫు నుంచి ఒక ప్రణాళిక పరంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మనం డిఫరెంట్ థీమ్స్ కవర్ చేస్తున్నాము. ఇంతకుముందు రాధిక గారు చెప్పినట్టుగా ఈ వారంలో మనం పిల్లల భద్రత గురించి మాట్లాడుతున్నాము. వచ్చే వారం మనకి రైతులు వారోత్సవం లాగా మనం చేస్తున్నాము. ఇంతకుముందు మనం హెల్త్ అరైవల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన ఆఫీసెస్ లో కానీ మా చుట్టుపక్కల క్లీన్లీనెస్, శానిటేషన్ గురించి మనం రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తాము. సో బిఫోర్ ఐ go to all the topics, ఒకటే జస్ట్ క్వశ్చన్ అడుగుతాం. సర్పంచెస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మన ఓన్ మ్యానర్, మన ఓన్ డైలీ షెడ్యూల్ లో ఈ మెసేజ్ మనం ఇంప్లిమెంట్ చేయకపోతే అంతా మనకి ఫెయిలియర్ అవుతుంది. సో ఇవి అన్ని చిక్కీ ప్యాకెట్స్ అంటే మనం ఏదైనా కూడా చెప్పినాము, అది ఫెయిలియర్ అయింది కదా, అంతే కదా. సర్పంచులు ఉన్నారు చాలా మంది, చెప్పాలి మీరు గ్రామాల్లో శానిటేషన్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లేవు, సరే డీజిల్ బిల్స్ లేవు, కొత్త గ్రామాలకి ఇంకా సమస్యలు ఉన్నాయి. కానీ ఈ రకంగా మనం చేస్తే మరి గ్రామాల్లో ఏం చెప్తారు మీరు? దాదాపు ఈ రోజుకి 57-58 డేస్ కావచ్చు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కదలిక వచ్చింది. నేను వచ్చి 2 months అవుతుంది, కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కదలిక తీసుకొచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరియు మన మెదక్లో దీన్ని ఇంప్లిమెంట్ మంచిగా చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే రోహిత్ గారికి, ఇక్కడ ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ప్రతి పనిని సక్రమంగా నిర్వహింపజేస్తున్నటువంటి కలెక్టర్ మేడం గారికి ఈ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక ప్రోగ్రాం పెట్టడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇంప్లిమెంట్ దిశగా ప్రతి ఒక్కరిని పరిగెత్తిస్తున్నారు. పారిశుద్ధ్యం దగ్గర నుండి ఫైళ్ళ క్లియరెన్స్ వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని పరిగెత్తిస్తూ మన మెప్మా అయినా లేడీస్ అయినా లాస్ట్కి చిన్న పిల్లలకి కూడా ఇందులో సేఫ్టీ గురించి చెప్పాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టడం చాలా అభినందనీయం. ఎందుకంటే పిల్లల్ని దాదాపు ఎవరు పట్టించుకోరు, కానీ ఇక్కడ బాల్య వివాహం చేయకూడదు అని ప్రతిదీ చెప్పి మొన్న రీసెంట్గా ఒక 1 week బ్యాక్ మనకు అదే జరిగింది. అందులో అందరూ ఆడపిల్లలకి సేఫ్టీ చెప్పండి అని చెప్పారు. కానీ ఈ సందర్భంగా నేనేం చెప్తున్నాను అంటే ఆడపిల్లలకే కాదు మగ పిల్లలకి కూడా ఏం చేయొద్దు అనేది తెలియజేయండి అందరూ.
ఆడపిల్లలకి హద్దులు కాదు, మగపిల్లలకి కూడా ఏం చేయొద్దు, టీచ్ చేయొద్దు, ఇవి ఏమి చేయొద్దు. ఎలాంటి ఒక తల్లి ఆడపిల్లకి తేల్చి చెప్తుందో మగపిల్లలకి కూడా అదే చెప్పండి. తల్లి కాదు, తండ్రి కూడా అందులో ప్రముఖ పాత్ర, గురువులకు కూడా ఉంటుంది. ఎందుకంటే అందరినీ ఈక్వల్ గా చూడాలి. మనకు మహిళా సాధికారత అంటారు, పిల్లలకి 50%, కానీ అబ్బాయిలకు కూడా ప్రతిదీ చెప్పడం వల్లనే ఏదైనా వస్తుంది అని నా ఒక అభిప్రాయం. రాష్ట్ర స్థాయిలో మా రెవెన్యూ మినిస్టర్ కానీ, హౌసింగ్ మినిస్టర్ కానీ, పొంగులేటి శ్రీనివాస్ గారు ఉమ్మడి మీద జిల్లాకి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు ఓన్లీ హౌసింగ్ సబ్జెక్ట్ మీద. దాంట్లో మనకి ఇంద్రమహిళలో ఏమేమి సమస్యలు వస్తున్నాయి, ఇప్పుడు క్యాబినెట్ లో పెట్టుకొని ఇది టెక్నికల్ ఇష్యూస్ కానీ, పాత ఇంద్రమ్మ శాంక్షన్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కొత్త శాంక్షన్ రావట్లేదు, కొంతమంది మొదలు పెట్టారు, ఖర్చు పెట్టారు, కానీ వీళ్ళకి కూడా రావట్లేదు. సో రకరకాల సమస్యలు ఉన్నాయి. దీని గురించి ఆలోచించడానికి మా క్యాబినెట్ లో ఇప్పుడే వాళ్ళు కూడా పరిశీలిస్తారు. అప్పుడే మనకి త్వరలోనే కొద్దిగా సొల్యూషన్స్ వస్తాయి, అది మనం ఇంప్లిమెంట్ చేస్తాం.